ఇంతకుముందు మనము ఇంగ్లీష్ భాషకు సంబంధించినటువంటి కొన్ని చారిత్రాత్మక అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నాం. వాటి గురించి చర్చించాం. ఈరోజు సెషన్‌లో మనము ఇంగ్లీష్ భాష యొక్క స్వరూపాన్ని మరియు దాని యొక్క ప్రాధాన్యతని కొంతమేరకు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. ఈ పెడగాజీలో మనకి కొన్ని అంశాలని ఎగ్జామినేషన్‌లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేచర్ అంటే ఇంగ్లీష్ భాష యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుంది, మరియు దాని ప్రాధాన్యత ఏంటి, విభిన్న అంశాలలో విభిన్న ఏరియాస్‌లో దాని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉన్నటువంటి అంశాన్ని మనం చర్చిద్దాం. ఇప్పుడు మనము ఇది చూసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యధిక వైవిధ్యాన్ని కలిగి ఉన్నటువంటి భాష ఏంటంటే ఇంగ్లీష్ భాషనే అండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక భాషల యొక్క పదాల యొక్క పదాలను మనము ఇంగ్లీష్ భాషలో చూడవచ్చు. ఎందుకంటే ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచం మొత్తం కూడా ఒక కుగ్రామం అయిపోయినటువంటి సందర్భంలో ప్రజలందరికీ ఒక కామన్ లాంగ్వేజ్ అవసరం ఉండిందనమాట, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి. ఈ యొక్క కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి భాష ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ భాషగా అందరికీ మనకి తెలిసింది. ఇది ఒక గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మనము ఒక వైవిధ్యమైనటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఏ భాష యొక్క పదాన్నైనా చూడండి, మీకు ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే మీకు అది కనబడుతూ ఉందన్నమాట. అంతేకాకుండా ఇది ప్రపంచ భాషలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను కూడా తనలో ఇముడ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ భాష యొక్క స్వరూపాన్ని, ఆ లక్షణాలని, వైవిధ్యాన్ని అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఇది రిసెప్టివ్, అంటే ఇది అన్నింటినీ స్వీకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలు విలుప్తమైపోవడానికి గల కారణం ఏంటంటే అవి రిసీవ్ చేసుకోకపోవడమే అనమాట, మార్పుకు లోను కాకపోవడమే. కానీ ఇంగ్లీష్ భాష అట్లా కాదు, మార్పుకు లోనవుతూ ఉంటుంది. అదే మాదిరిగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆఫ్రికా నుంచి కానీ, ఏసియా నుంచి కానీ, జాపనీస్ లాంగ్వేజెస్ నుంచి కానీ, ఇండియన్ లాంగ్వేజెస్ నుంచి కానీ, తర్వాత చైనీస్ మ్యాండరిన్ లాంగ్వేజెస్ నుంచి కానీ, లాటిన్, గ్రీక్, అరబిక్, ఫ్రెంచ్, ఫర్ దట్ మ్యాటర్ సంస్క్రిట్, ఈ భాషల యొక్క పదాల యొక్క సముదాయాన్నింటిని కూడా మనము ఆంగ్ల భాషలో చూడొచ్చు అన్నమాట. దీని కారణంగానే రిసెప్టివ్నెస్, అంటే ఏదైనా స్వీకరించేటువంటి గుణం ఉన్నటువంటి భాషగా ఇంగ్లీష్ భాషను పేర్కొనటం వల్ల ఇంత వొకాబులరీ సాధ్యమైందనమాట. మనకి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీలో చూసుకున్నట్లయితే 5 లక్షలకు పైగా పైచిలుకు పదాలు ఎందుకున్నాయంటే ఈ రిసెప్టివ్నెస్ కారణంగానే అనమాట. వొకాబులరీ అనేటువంటిది పెరుగుతూ పోతుంది. తర్వాత ఇది హెట్రోజెనస్, హోమోజెనియస్ కాదు, హెట్రోజెనస్, విభిన్న అంశాలని తనలో ఇముడ్చుకునేటువంటి అంశం ఉందన్నమాట. రైట్, కొన్ని పదాలు అట్లాగే ఉండిపోయినాయి, కొన్ని పదాలు వేరే భాషల నుంచి వచ్చిన పదాలు కూడా అట్లాగే ఉండిపోయినాయి. ఆంగ్ల పదాలు, నేటివ్ ఆంగ్ల పదాలు కూడా, అంటే నేటివ్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా కొన్ని కాలక్రమేణా వాటి యొక్క స్వరూపాన్ని స్పెల్లింగ్ పరంగా కానీ, ప్రొనౌన్సియేషన్ పరంగా కానీ మార్చుకున్నాయి అన్నమాట. ఏదైతే ఈ యొక్క లక్షణం ఏదైతే ఉందో దీన్ని హెట్రోజెనియస్ లక్షణంగా మనం పేర్కొంటాం, వైవిధ్య లక్షణంగా మనం దీన్ని పేర్కొంటాం అన్నమాట. తర్వాత ఆంగ్ల భాష అనేటువంటిది ఒక సిస్టమాటిక్ భాష అండి. ఎట్లా, మనకి ఫస్ట్ లెటర్స్ ఉంటాయి, తర్వాత దీన్ని ఆల్ఫాబెట్ సిస్టమ్ అంటాం, తర్వాత వర్డ్ సిస్టమ్ ఉంది, దీనికి ఒక సెంటెన్స్ సిస్టమ్ ఉంది, సింటాక్స్ అంటాం దీన్ని, తర్వాత ఓరల్ డిస్కోర్స్ ఉంది, దీనికి ఒక రిటన్ డిస్కోర్స్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యాకరణం దీనికి ఉంది, ఒక కన్స్ట్రక్టివ్ గ్రామర్ దీనికి ఉంది, తర్వాత సౌండ్ సిస్టమ్ ఫొనాలజీ ఉంది, తర్వాత పదాల యొక్క సముదాయాన్ని, వాటి యొక్క అమరికను తెలియజేసేటువంటి శాస్త్రం మార్ఫాలజీ ఉంది, తర్వాత వాక్య నిర్మాణం సింటాక్స్ ఉంది. కాబట్టి ఇది ఒక సిస్టమాటిక్, అంటే ఒక నిర్మాణాత్మకంగా అరేంజ్ చేయబడినటువంటి భాషగా మనం చూడవచ్చు, సిస్టమాటిక్ లాంగ్వేజ్ అన్నమాట. తర్వాత యునిక్ లాంగ్వేజ్, ప్రపంచ భాషలలో ఏదైనా యునిక్ భాష ఉందంటే, అది యునిక్ లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీరు దాన్ని ఎట్లా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ 100% ఇంగ్లీష్, ఇట్ ఈస్ నాట్ 100% ఫ్రెంచ్, ఇట్ ఈస్ నాట్ 100% అరబిక్, ఇట్ ఈస్ నాట్ 100% హిందీ ఆర్ సంథింగ్ లైక్ దట్. యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద వర్డ్స్ related to the vernacular languages, related to the local languages of various continents and the countries, you will be able to find out. So this openness and receptiveness made the language to become unique andi. So ఈ కారణాల వల్ల భాష అనేటువంటిది యునిక్ అయింది. అట్లాగే
మీరు ఎట్లా ఉపయోగించదలుచుకుంటే అది అట్లా మీకు ఉపయోగపడుతుంది. ఏ రకంగా మీరు మాట్లాడాలనుకుంటే ఆ భాష మీకు ఆ రకంగా ఉపయోగపడుతూ ఉంటుందనమాట. అంతేకాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక లింక్ లాంగ్వేజ్ ఏదైతే ఉందంటే అది ఇంగ్లీష్ భాషనే అన్నమాట. ఎందుకంటే ఇంగ్లీష్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వాడుతున్నాము, లైబ్రరీలో లాంగ్వేజ్‌లో వాడుతున్నాము, అత్యంత ప్రధానంగా మనము కంప్యూటర్స్‌లో వాడుతున్నాము, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మొత్తం వాడబడేటువంటి భాష ఇంగ్లీష్ కాబట్టి దీన్ని మనం యునీక్ భాషగా కూడా మనం చెప్పుకోవచ్చనమాట. తర్వాత ఇది డైనమిక్ లాంగ్వేజ్ అండి. ఇది ఒక స్టాటిక్ లాంగ్వేజ్ కాదు. ఇది మారుతూనే ఉంటుంది. నిరంతరం అనేకమైనటువంటి మార్పులకి లోనవుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నటువంటి చారిత్రాత్మక సంఘటనలు చూసుకున్నటువంటి వాటి ప్రభావం కారణంగా, ఇన్వేషన్స్ ప్రభావం కారణంగా, వరల్డ్ వార్స్ ప్రభావం కారణంగా అనేక పదాలు ఆంగ్ల భాషలో వచ్చి చేరడం కారణంగా ఈ భాష అనేటువంటిది నిరంతరం మార్పులకి లోనవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా చూడండి, మీరు వాట్సాప్‌లో గానీ, లేకపోతే మీరు ఎస్ఎంఎస్‌లో పంపించేటప్పుడు ఇప్పుడు పూర్తి పదాన్ని మనం రాయడం లేదు. వైఈఎస్‌కి బదులుగా ఎస్ అంటున్నాము. వైఓయూఆర్‌కి బదులుగా యూ అంటున్నాము. వైఓయూకి బదులుగా యూ అంటున్నాము. వైఓయూఆర్‌కి బదులుగా యూర్ అంటున్నాము. ఈ రకంగా మాట్లాడుతున్నాం. భారతదేశంలో ఏ భాషను తీసుకున్నా సరే అది మీకు ఇంగ్లీష్ భాష అనేటువంటిది బాగా మిళితమై ఉన్నటువంటి భాషగా మనము పేర్కొనవచ్చు. ఆ మార్పుకి అది లోనవుతుందన్నమాట. అందుచేతనే దీన్ని మనం డైనమిక్ భాషగా కేవలం భారతదేశానికి సంబంధించినటువంటి భాషలే కాదండి. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ భాషను మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్ భాషకు సంబంధించినటువంటి పదాలను వాడకుండా వాళ్ళ పదాలను వాడలేరనమాట. ఈ రకంగా ఇంగ్లీష్ భాష అనేటువంటిది మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి షార్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది 150 సంవత్సరాలు, 200 సంవత్సరాల తర్వాత అదే ఒక స్టాండర్డ్ ఫార్మాట్‌గా మారవచ్చు. మనం ఇప్పుడు ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్ గురించి మనం గత సెషన్స్‌లో నేర్చుకున్నాం. ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి మిడిల్ ఇంగ్లీష్‌కి, మిడిల్ ఇంగ్లీష్ నుంచి మోడర్న్ ఇంగ్లీష్‌కి అనేకమైనటువంటి మార్పులకి లోనవుంది. ఓల్డ్ ఇంగ్లీష్‌ని, మోడర్న్ ఇంగ్లీష్‌ని పరిశీలించి చూస్తే అసలు ఏమాత్రం పోలిక ఉండదు. అదే మాదిరిగా ఇప్పుడేదైతే మనం షార్ట్ ఫార్మ్ వాడుతున్నామో అది 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల తర్వాత అదే ఒక స్టాండర్డ్ ఫార్మ్‌గా కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భాష అనేటువంటిది ప్రజల యొక్క నిత్య అవసరాలను తీర్చేటువంటి విధంగా ఉండాలండి. స్పీచ్ ఈజ్ ప్రైమరీ, రైటింగ్ ఈజ్ సెకండరీ అంటామనమాట. ఇప్పుడు నేను ఒక భాషను నేర్చుకున్నానంటే అది నాకు నిత్య జీవితంలో అది ఉపయోగపడాలి. The main objective of teaching English is also that students must be able to make use of such language which they have learned or which they have acquired in their day-to-day life. So that is what. So that is the reason why English language has become much more dynamic, and it will remain dynamic in the long run also. And as I told you, English language is a very creative language. You can write poems, you can write dramas, you can write poetry, so many things. Whatever the ideas that are going to struck to your mind, simply you can put them on a paper, with reasonable English. You can express so many things. It is not that you have to speak making use of this rule or that particular rule, or there are no hard and fast rules. When it comes to the written language, yes, there are certain rules and regulations, but when you are speaking, it's up to your creativity. It is up to the speaker's creativity in what way that the speaker of the language would like to make use of it. It will be useful to him, it will be useful to her or the speaker. So that is the reason why English language has become creative. This is creative because people start writing in English. They are trying to put their ideas, their feelings, their information, etc., in English language itself. So when other people read it, they are able to explore the author's ideas, the writer's ideas or something like that. So that is how English language has become very much creative language. I'm not saying other languages are not creative, but English language has got its own play in terms of its creativity because of the word power, because of the vocabulary, because of the lyrics, because of the drama, because of the fiction, because of travelogues, short stories, essays, novels, so many things. Next, it is productive. Very highly productive language and English అనేటువంటిది. If you know reasonable language, you will be able to make thousands of sentences with the help of the language, with the help of the reasonable language, which whatever you know. It is not that know entire vocabulary of English language or something like that. Whatever the vocabulary that you have got, you will be able to frame sentences, you will be able to explain yourself, you will be able to express yourself, you will be able to manage yourself. So that is the reason why
Indians are everywhere in the world because they speak reasonable good English, in the sense if they speak, the others are able to understand. If others are speaking to them, they are able to understand. It's productive kind of thing. When you are speaking, you can make use of humpty number of sentences. ఎన్ని సెంటెన్సెస్ నైనా ఉపయోగించవచ్చు, ఏ రకంగా అయినా కూడా మీరు మాట్లాడవచ్చు అన్నమాట. రైట్, దిస్ ఇస్ వాట్ క్వాలిటీ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎస్ క్రియేటివ్. అండ్ ఇట్ ఈస్ సింబాలిక్ అండి. రైట్, you can make use of English words and you can explain them with the help of certain objects or certain activities or the certain ideas. Right, you can sing songs, it becomes symbolic. You can show some objects and you can say it becomes symbolic, isn't it? So English language is symbolic by its nature itself. We need not to explain this symbolic feature in detail. Then modifiable. Right, modifiable in the sense it easily gets assimilated with your local language. ఇప్పుడు మన తెలుగులో చూసుకోండి, మనకి ఇంగ్లీష్ భాష రానటువంటి వాళ్ళు కూడా టైం ఎంత అయిందని అంటారు. టైం అనేటువంటిది ఆంగ్ల పదం. బస్ ఎక్కడ పోతుంది అని అంటారు. బస్ అనేటువంటిది ఆంగ్ల పదం. లంచ్ అయిందా అని అడుగుతున్నాం, మనం స్కూల్కి వెళ్తున్నాం అని అడుగుతాం, కాలేజీకి వెళ్తున్నాం అని, ఇవన్నీ కూడా ఆంగ్ల పదాలు అనమాట. అంటే మోడిఫైబుల్ అంటే ఏంటంటే ఆ పదాలను తీసుకొచ్చి మనం లోకల్ లాంగ్వేజెస్తో మిక్స్ చేసి మనం లోకల్ లాంగ్వేజ్గానే దాన్ని మనం ఉపయోగించవచ్చు అనమాట. దాన్ని పూర్తిగా సెంటెన్స్ స్ట్రక్చర్గా కాకుండా కూడా కొన్ని పదాలని, కొన్ని ఫ్రేజెస్ని, కొన్ని క్లాజెస్ని తీసుకొని దాన్ని లోకల్ లాంగ్వేజెస్తో మిక్స్ చేసి మనం మాట్లాడుకోవచ్చు, మన నిత్య జీవితంలో దాన్ని మాట్లాడుకోవచ్చు. ఈ ప్రధానమైనటువంటి లక్షణాన్ని కూడా మనం మోడిఫైబుల్ అని అంటాం అనమాట. చివరిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ హైలీ గ్రామటికల్ అండి. ఈ గ్రామర్ కూడా వెరీ సిస్టమాటిక్ గ్రామర్ అండి. చాలామంది మనకి ఇంగ్లీష్ గ్రామర్ పట్ల ఒక రకమైనటువంటి అపోహ ఉందన్నమాట. ఇది చాలా కష్టమైనటువంటిది, ఇది చాలా నేర్చుకోలేనటువంటి విధంగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ ఇందులో ఉంటాయి అనేటువంటి అంశం. కానీ చాలా సులభమైనటువంటి వ్యాకరణమే ఇంగ్లీష్. అన్ని భాషల్లో ఉండేటువంటి వ్యాకరణమే. లిపి ఉన్న ఏ భాషకైనా సరే ఏదైతే వ్యాకరణం ఉంటుందో కొద్దిగా అటు ఇటుగా ఇంగ్లీష్ భాషలో కూడా అదే రకమైనటువంటి వ్యాకరణము ఆల్మోస్ట్ ఉంటుంది. కాకపోతే మనము ఈ యొక్క ఇంగ్లీష్ భాష చాలా కష్టమైనటువంటిది, చాలా హార్డ్గా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మన యొక్క మనస్సులో నుంచి తీసేయాలి, మన మైండ్లో నుంచి తీసేయాలి. దీన్ని ఫియర్ సైకోసిస్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. అంటే భాష అంటే మనకి అనుకోని ఒక తెలియనటువంటి ఒక అపోహ, భయాన్ని అనమాట. ఈ భయమే మనల్ని మాట్లాడనీయకుండా చేస్తుంది, గ్రామర్ నేర్చుకోకుండా చేస్తుంది, మనకి ఎక్కడైనా ఇబ్బందులు కలిగే విధంగా చూస్తుంది అనమాట. ఈ యొక్క అంశాన్ని మన మనసులో నుంచి తీసేస్తూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ లైక్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, మీరు వినడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, వినిన దాన్ని ఎప్పుడైతే మాట్లాడడం రూపంలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తారో, అట్లాగే దాని తర్వాత చదవడం ఎప్పుడైతే మీరు ప్రారంభిస్తారో, ఇంగ్లీష్ భాషకు సంబంధించినటువంటి ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఒక చిన్న షార్ట్ స్టోరీ కానీ ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తారో, ఆటోమేటిక్గా మీరు మాతృభాషను నేర్చుకున్నంత సులభంగా మీరు ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకోవచ్చు అనమాట. కాకపోతే ఇంగ్లీష్ భాషలో మనకి స్ట్రక్చర్స్ కొన్ని కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్కి ఎగ్జామ్షన్స్కి మధ్య ఉన్నటువంటి తేడాను మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తేడాను ఎప్పుడైతే గమనించామో మనకి ఇది కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. కానీ మీరు ఒకసారి దాని పట్ల పూర్తి శ్రద్ధతో అధ్యయనం చేయడం ప్రారంభిస్తారు. ఇది చాలా తేలికగా మనం నేర్చుకోవడం వ్యాకరణం అండి. ప్రతి భాషలో ఉండేటువంటి వ్యాకరణమే ఈ భాషలో కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఇది మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా భాషకు సంబంధించినటువంటి వైవిధ్యాన్ని, తర్వాత దాని యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయండి. ఏంటంటే అది రిసెప్టివ్, దేన్నైనా రిసీవ్ చేసుకుంటుంది. ఇది చాలా వైవిధ్యమైనటువంటి భాష, హెట్రోజినియస్ లాంగ్వేజ్. తర్వాత చాలా నిర్మాణాత్మకంగా ఉంటుంది, చాలా సిస్టమాటిక్ లాంగ్వేజ్. తర్వాత చాలా యునిక్ లాంగ్వేజ్. తర్వాత మారుతూ ఉంటుంది, చాలా డైనమిక్ లాంగ్వేజ్. తర్వాత చాలా సృజనాత్మకంగా ఉండేటువంటి భాష, ఇది క్రియేటివ్ లాంగ్వేజ్. తర్వాత ప్రొడక్టివ్ లాంగ్వేజ్ అంటాం, దాన్ని సింబాలిక్ లాంగ్వేజ్ అంటాం, తర్వాత మోడిఫైబుల్ అంటాం దీన్ని. తర్వాత చివరిగా దీన్ని గ్రామటికల్ లాంగ్వేజ్గా కూడా మనం వ్యవహరిస్తాం. ఈ అంశాలన్నింటినీ కూడా మనము ఇంగ్లీష్ భాషని అధ్యయనం చేసుకోవడానికి తెలుసుకునేటువంటి అంశాలుగా, దాని యొక్క స్వరూపంగా మనం పరిగణించవచ్చు. నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాం అన్నమాట. తర్వాత ఇప్పుడు మనము నేచర్ని అధ్యయనం చేసిన తర్వాత దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను కొద్ది మేరకు మనం అంచనా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇందాకనే మనం చదువుకున్నాము. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దీంతో పాటుగా ఐటీ రెవల్యూషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్లో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఆంగ్ల భాష పట్ల ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన ఉండాల్సినటువంటి అవసరము,
ఒక ఆవశ్యకత అనేటువంటిది తప్పనిసరిగా ఏర్పడిందనమాట. అందువల్లనే మీరు ఎక్కడ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సరే ఇంగ్లీష్ భాష తన యొక్క ప్రాధాన్యతని సంతరించుకుంటుంది. తన ప్రాధాన్యతని ఉనికిని చాటుకుంటుందనమాట. ఎందుకు అంటే ఇది ప్రధానంగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం అనమాట. ఇంగ్లీష్ ఓన్లీ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్ అని. బట్ ఇప్పుడేమంటున్నామంటే ఇంగ్లీష్ నో మోర్ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్. ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. మీరు మాట్లాడొచ్చు, నేను మాట్లాడొచ్చు, ఎవరైనా కూడా దీన్ని మాట్లాడవచ్చు అనమాట. అందుచేతనే ఇది అంతర్జాతీయ భాషగా పరిణామం చెందింది. ఏ స్పియర్‌ని తీసుకున్నా మనిషితో అనుసంధానం అయినటువంటి ఏ అంశాన్ని తీసుకున్నా సరే ఆంగ్ల భాష లేనటువంటిదే మనం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందన్నమాట. ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీని చూసుకోండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకోండి, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ని చూసుకోండి, తర్వాత ఇంకా ఏ రకమైనటువంటి అంశాలను చూసుకున్నా సరే ఇంగ్లీష్ భాష అనేటువంటిది చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. భారత్ విషయానికి వచ్చినట్లయితే ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో, తర్వాత బ్రిటిష్ రూల్ కారణంగా దాని యొక్క ప్రాధాన్యతని అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. తర్వాత భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత కూడా ఇంకా దాని యొక్క ప్రాధాన్యత అనేటువంటిది రెండింతలైంది, మూడింతలైంది, ఇంకా అవుతూనే ఉంటుందన్నమాట. ఎందుకు? తర్వాత ఇది అఫీషియల్ లాంగ్వేజ్, అధికారిక భాష. తర్వాత కోర్ట్స్‌లలో మనకి ముఖ్యంగా ఎక్కువగా వాడబడేటువంటి భాష. తర్వాత వ్యాపార నిమిత్తం ట్రేడ్ అండ్ కామర్స్ అంటాం దీన్ని. దీని కొరకు మనము బయటి దేశాలతో ట్రేడ్ అండ్ కామర్స్ నిర్వహించాలన్నా, వాళ్ళు మన దేశంతో ట్రేడ్ అండ్ కామర్స్ నిర్వహించాలన్నా మనకి ఒకటి కామన్ లాంగ్వేజ్ కావాలి కాబట్టి మనం ఇంగ్లీష్ వైపు మొగ్గు చూపినాం అనమాట. తర్వాత అట్లాగే పారిశ్రామికంగా కూడా, తర్వాత అకాడమిక్ పరంగా, ఎడ్యుకేషనల్ పరంగా కూడా మనకి భారతదేశంలో ప్రతి అంశంలో కూడా ఈ యొక్క ఇంగ్లీష్ భాష అనేటువంటిది ప్రాధాన్యతను సంతరించుకుంది. కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకుందాం. అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. భారతదేశంలో ఇప్పటికీ 22, 23 అధికారిక భాషలు ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా ఒక అధికారిక భాష. చాలామందికి ఒకటి హిందీ మనకి జాతీయ భాష అనేటువంటి ఒక అపోహ ఉంది అండి. హిందీ జాతీయ భాష కాదు, అది కూడా ఒక అధికారిక భాషనే. ఇంగ్లీష్తో పాటుగానే 22 అధికారిక భాషల్లో హిందీ కూడా ఒక అధికారిక భాషనే అనమాట. అట్లాగే ఇంగ్లీష్ కూడా ఒక అధికారిక భాష. ఎందుకంటే మనల్ని ఇంగ్లీష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి అది మనతో ఒక తీవ్రమైనటువంటి విధంగా మనతో పెనవేసుకొని పోయింది. కాబట్టి మనము అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా వాళ్ళ యొక్క గవర్నెన్స్ కోసం, ప్రభుత్వ నిర్వహణ కార్యకలాపాల కోసం తప్పనిసరిగా ఇంగ్లీష్ భాషని జీవోలను తీయడం కోసం కానీ, కొన్ని ఉత్తర్వులను వెలువరచడం కోసం కానీ ఈ యొక్క భాషని అఫీషియల్ లాంగ్వేజ్గా మనము ఉపయోగిస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్లో కానీ ఉపయోగిస్తున్నాం. ఎప్పుడంటే 1963లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 1963 విచ్ గేవ్ దిస్ అఫీషియల్ స్టేటస్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. అప్పటి నుంచి మనం అన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం విరివిగా ఉపయోగిస్తాం అన్నమాట. తర్వాత లాంగ్వేజ్ ఆఫ్ కోర్ట్, ఇంగ్లీష్ స్టిల్ కంటిన్యూస్ టు బి ద లాంగ్వేజ్ ఆఫ్ కోర్ట్స్ అండి. మనకి కోర్ట్స్లలో ఇప్పటికీ కూడా మనము జడ్జిమెంట్స్లు కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, తర్వాత మిగతాకు సంబంధించినటువంటి ఏ కోర్టుకు సంబంధించిన కార్యకలాపాలైనా కానీ ఇంగ్లీష్లోనే ఎక్కువ శాతం జరుగుతూ ఉన్నాయన్నమాట. దీంతో సరిపడేటువంటి భాషగా చాలా భాషను ట్రై చేశారు, కానీ ఇంగ్లీష్ భాషని చివరికి మనము అన్ని కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నాం అన్నమాట. తర్వాత అన్ని కోర్ట్స్లలో, నాట్ ఓన్లీ ఇన్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్, ఈవెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మున్సిఫ్ కోర్టులలో కూడా ఈ ఇంగ్లీష్ భాషని మనము కోర్టులలో విరివిగా ఉపయోగిస్తాం. తర్వాత అంతర్జాతీయ వ్యాపార నిమిత్తమై, తర్వాత పారిశ్రామిక అవసరాల నిమిత్తమై ఈ ఇంగ్లీష్ భాషని మనము చాలా విరివిగా ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనకి భారతదేశ భాషలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ భాషలు మనకు తెలియదు. కాబట్టి మనము ఇండియన్స్ తొందరగా భాష నేర్చుకునేటువంటి ఈ లక్షణాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి మనము వాళ్ళతో ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. కాబట్టి మనము ఈ భారతదేశంలో మనము ఈ యొక్క అంతర్జాతీయంగా ఈ యొక్క వ్యాపారాన్ని, తర్వాత పారిశ్రామికంగా మనం చాలా పురోగతిని సాధించడానికి అవకాశం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి. మన ఇండియన్స్ ఎక్కువగా ఎందుకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారంటే వాళ్ళకి భాష పట్ల ఒక రీజనబుల్ కమాండ్ అనేటువంటిది ఉంది. మీరు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకోండి, లేదంటే సీఈఓస్ మైక్రోసాఫ్ట్ సీఈఓని చూసుకోండి, ట్విట్టర్ సీఈఓని తీసుకోండి, అడోబీ సీఈఓని తీసుకోండి, వీళ్ళందరూ కూడా భారతీయులే. కారణం ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ భాష పట్ల ఉన్నటువంటి మక్కువ అనమాట, ఇంగ్లీష్ భాష పట్ల ఉన్నటువంటి సాధికారత అనమాట. ఆ విధంగా మనము మన యొక్క ఉనికిని, భారతదేశం యొక్క ఉనికిని మనము ప్రపంచం యొక్క నలుమూలలా చాటుతున్నాం కేవలం ఇంగ్లీష్ భాష కారణంగానే అనమాట. తర్వాత
ఈ ఇంగ్లీష్ భాష ఇంకొక దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇది ఒక లింక్ లాంగ్వేజ్‌గా ఉపయోగపడుతుందన్నమాట. ప్రపంచ దేశాల మధ్య లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్ కోసము మనం వ్యక్తపరిచేటువంటి భావాలని సరిగా అధ్యయనం చేయడం కోసము, సరిగా అర్థం చేసుకోవడం కోసము ఈ యొక్క భాషని, ఆంగ్ల భాషని మనము లింక్ లాంగ్వేజ్‌గా ఉపయోగిస్తున్నాం అన్నమాట. ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అవసరాలలో కూడా అదేవిధంగా పొలిటికల్ వింగ్స్‌లో కూడా పొలిటికల్ రిలేషన్స్ మనం ఇంటర్నేషనల్ కంట్రీస్‌తో మనము చెప్పబడేటప్పుడు కూడా మనము ఇంగ్లీష్ భాషని ఉపయోగిస్తాం అన్నమాట. తర్వాత అత్యంత ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే ఇంపార్టెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. విద్యలో ఈ రోజున మనము ఇంగ్లీష్ లేకుండా మనం విద్యను ఊహించలేం. భారతదేశానికి సంబంధించినటువంటి విద్యని. అకాడమిక్స్ పరంగా ఎవ్రీ హైయర్ ఎడ్యుకేషన్ కోర్స్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ academically has become very very important language in terms of academics అన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, సెకండరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, మనకి చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి బోర్డ్స్ కానీ, సిబిఎస్ఈ బోర్డ్స్ కానీ, ఐసిఎస్సి బోర్డ్స్లో కానీ ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ ద్వారానే విద్యను అందిస్తున్నాయి అన్నమాట. ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. మనము ఆంగ్ల భాష పట్ల ఎక్కువగా సాధికారతను సాధించి మన యొక్క ఉనికిని ప్రపంచం నలుమూలలా చాటుకోవడానికి అనమాట. తర్వాత ఇంగ్లీష్ భాష అనేటువంటిది విండో టు ద మోడర్న్ వరల్డ్ అని చెప్తామండి. మనము బయటి ప్రపంచంలోనికి, ఆధునిక ప్రపంచంలోనికి తొంగి చూడాలంటే ఈ రోజున మనకి ఆంగ్ల భాష పట్ల మనకి ఒక స్థాయిలో మనకి దాని పట్ల కమాండ్ అనేటువంటిది ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్తారు, ఇంగ్లీష్ ఈజ్ అవర్ మేజర్ విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్ అని. ఖచ్చితంగా మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేసుకోవడం కోసం, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రాధాన్యతని తెలియజెప్పడం కోసము, భారతదేశం యొక్క ఉనికిని చాటి చెప్పడం కోసం మనము ఇంగ్లీష్ భాషని విరివిగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఇంకా మనము చూసుకున్నట్లయితే సోషల్ లైఫ్లో మనం సాధారణంగా నిత్య జీవితంలో వాడేటువంటి భాషలో కూడా మనము చాలా విరివిగా, చాలా ఎక్స్టెన్సివ్గా మనము ఇంగ్లీష్ భాషని ఉపయోగిస్తాం. ఇంగ్లీష్ భాష రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్ భాష యొక్క పదాలని తెలుగు భాషతో అనుసంధానం చేసి మనం వాటిని ఉపయోగిస్తూ ఉన్నాం అన్నమాట. చాలా రకాలైనటువంటి ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలతో మిళితమై ఉన్నాయన్నమాట. తర్వాత లింగ్వా ఫ్రాంక్వా ఆఫ్ ద వరల్డ్ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్కి ఉపయోగపడేటువంటి భాష ఏంటంటే ఇంగ్లీష్ భాష. అందుకని దాన్ని లింగ్వా ఫ్రాంక్వా ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ అని చెప్తాం అనమాట. రైట్? అండ్ నాట్ ఓన్లీ టు ఇండియా బట్ ఆల్సో ది ఎంటైర్ వరల్డ్. లాంగ్వేజ్ ఆఫ్ వెస్టర్న్ సైన్స్ అండ్ ఆర్ట్స్. ఇప్పుడు మనము భారతదేశం అంతో ఇంతో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నాం. కానీ ఇంతకుముందు గత కాలంలో చూసినట్లయితే మనము టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకునేది, ఇంకా చాలా విషయాలను మనం ఇంపోర్ట్ చేసుకునేది. కానీ ఇప్పుడు మనము చాలా విషయాలలో మనము ముందడుగు వేస్తున్నామంటే కారణం ఏంటంటే మనకి ఇంగ్లీష్ భాష పట్ల ఉన్నటువంటి ఒక సాధికారత అనమాట. అంతేకాకుండా చాలా ఉన్నత విద్య అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉండింది. దాన్ని మనం తెచ్చుకున్నాం. మనకి భారతీయులకు అర్థమయ్యే విధంగా దాన్ని సులభంగా మనం ఇంగ్లీష్ భాషలోకి రచించుకున్నాం. ఆ విధంగా కూడా మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో, వెస్టర్న్ సైన్స్లో, ఆర్ట్స్లో కూడా మనం ఇంకా ముందుకు పోయేటువంటి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ప్రపంచవ్యాప్తంగా ఈఎస్టీ అంటాం అనమాట. ఇంగ్లీష్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం అనమాట. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడేటువంటి ఏకైక భాష ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఓన్లీ ఇంగ్లీష్ భాషనే ఉపయోగిస్తున్నాం అన్నమాట. తర్వాత లిటరరీ డెవలప్మెంట్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పుస్తకాలు రాయబడేటువంటి భాష ఏంటంటే కూడా ఇంగ్లీష్ భాషనే అనమాట. మీకు కొద్దిగా ఏమాత్రం రీజనబుల్ వచ్చినా కానీ, ఇంగ్లీష్ వచ్చినా కానీ మీరు ఒక పోయం రాయొచ్చు, మీరు ఒక ప్రోజ్ రాయొచ్చు, మీరు ఒక చిన్న డ్రామా రాయొచ్చు, లేదంటే ఒక చిన్న షార్ట్ స్టోరీ రాయొచ్చు, లేదంటే ఒక చిన్న ఏదైనా ప్రోస్ పరంగా ఒక ఎస్సే రాయొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు, థీసిస్లు రాయొచ్చు. ఈ రకంగా మనము లిటరరీ డెవలప్మెంట్ పరంగా కూడా మనము ఇంగ్లీష్ భాషని విరివిగా ఉపయోగిస్తున్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లాంగ్వేజ్ ఆఫ్ వెస్టర్న్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అంటే మనము కార్గిల్ వార్ జరిగినప్పుడు మనకి వాళ్ళు అవి పిక్చర్స్ ఇవ్వమని అడిగారు. అమెరికా దేశం వాళ్ళు మన వాళ్ళు అమెరికా దేశం వాళ్ళని అడిగారు శాటిలైట్ పిక్చర్స్ కోసం అనమాట. వాళ్ళు అప్పుడు రిజెక్ట్ చేశారు. అప్పుడు మనము ఎందుకు చేసుకోలేకపోయినామంటే మనకు ఆ వెస్టర్న్ సైన్స్ని, దానికి సంబంధించినటువంటి శాటిలైట్ టెక్నాలజీని మనము అధ్యయనం చేయలేకపోవడం తర్వాత కాలంలో మనము దాన్ని కూడా చదువుకున్నాం, దాన్ని కూడా అధ్యయనం చేసుకున్నాం. వెస్టర్న్ సైన్స్లో ఉన్నటువంటి అనేక అంశాలను మనము చాలా తేలిగ్గా అధ్యయనం చేసుకున్నాము. దాని తర్వాత మనం ఈ
అంతరిక్ష రంగంలో కూడా మనము స్పేస్‌లో కూడా గణనీయమైనటువంటి వృద్ధిని సాధించడంలో కూడా ఈ ఇంగ్లీష్ భాష తన వంతు పాత్రను పోషించింది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. తర్వాత కళలకు సంబంధించి, ఆర్ట్స్‌కి సంబంధించి దేశాల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు సంబంధించినప్పుడు వాళ్ళ యొక్క సంస్కృతిని మనము తెలుసుకోవడం, మన యొక్క సంస్కృతిని వాళ్ళు తెలుసుకోవడం కల్చరల్ ఎక్స్‌చేంజ్ అంటామనమాట. ఈ కల్చరల్ ఎక్స్‌చేంజ్ అనేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకున్నప్పుడు కూడా ఇంగ్లీష్ భాష తన యొక్క ప్రాధాన్యతని విపరీతంగా సంతరించుకుంటుందనమాట. తర్వాత ఇందాక చెప్పుకున్నట్లుగా లిటరరీ డెవలప్‌మెంట్ అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మనము లిటరేచర్ అంటే ఓన్లీ బ్రిటిష్ లిటరేచరు, అమెరికన్ లిటరేచరు లేకపోతే ఇంకా ఎవరో ఇంగ్లీష్‌లో రాసిన వాళ్ళని కాకుండా ఇండియన్ రైటింగ్స్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా ఒకటుందండి. అంటే భారతీయులు కూడా అమోఘంగా ఇంగ్లీష్‌లో ఆహ్, ఆహ్, రాయగలరండి. ఇప్పుడు మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి తీసుకున్నట్లయితే విఎస్ నైపాల్ మనకి ఇండియన్ ఆరిజిన్ అతను. ఆఫ్‌కోర్స్ ఇండియాలో లేరు కానీ ఆయన ఇండియన్ ఆరిజిన్ అతను. చాలా గొప్ప గొప్ప అవార్డులు మనకి గిరీష్ కర్నాడ్ కానీ, మహేష్ దత్తాని కానీ, తర్వాత సరోజినీ నాయుడు కానీ, తౌర్ దత్ కానీ, తర్వాత ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇండియన్ రైటింగ్స్ ఇన్ ఇంగ్లీష్ అనే ఒక మనకి భారతదేశం తరపు నుంచి ఇంగ్లీష్‌లో అమోఘమైనటువంటి సాహిత్య కళాఖండాలను రచించినటువంటి వాళ్ళు ఇంగ్లీష్‌లో మన వాళ్ళకి చాలామంది ఉన్నారనమాట. ఆ విధంగా కూడా మన యొక్క సాహితీ ప్రక్రియ ఏదైతే ఇంగ్లీష్‌లో రాయబడి ఉందో ప్రపంచానికి కూడా తెలిసిందనమాట. అట్లాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విండో టు ద మోడర్న్ వరల్డ్ అనమాట. మనకు తెలియనటువంటి అంశాలను ఇంకా తెలుసుకోవాలనుకున్నా కానీ, మన యొక్క నైపుణ్యాలను ఇంకా మెరుగుపరుచుకోవడంలో కానీ, మన యొక్క వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో కానీ, మన యొక్క ఇంటెలిజెన్స్ కోషెంట్స్‌ని పెంపొందించుకోవడంలో కానీ, ఇంకా అనేక రంగాలలో మనిషికి సంబంధించినటువంటి ముఖ్యంగా భారతీయులకు సంబంధించినటువంటి అంశాలను అభివృద్ధి చేసుకోవడంలో, ఆధునిక ప్రపంచం వైపుకి మనము ముందడుగు వేయడంలో ఈ ఇంగ్లీష్ భాష అనేటువంటిది చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. అది మనతో నిత్యము అసోసియేట్ అయి ఉంది అని అందుకనే నెహ్రూ గారు చెప్పినట్లుగా ఇందాక నేను చెప్పినాను. ఇంగ్లీష్ ఈజ్ అవర్ మేజర్ విండో టు ది మోడర్న్ వరల్డ్ అని చెప్పుకున్నాం కదా. ఆ రకంగా అనమాట. లేదంటే మీరు ఇంగ్లీష్ భాష లేనట్లయితే మీరు ఆధునిక ప్రపంచంలోనికి తొంగి చూడలేరు. ఎందుకంటే మీకు ఏమీ అర్థం కాదు కాబట్టి ఆ రకంగా కూడా మనకి ఇంగ్లీష్ భాష అనేటువంటిది చాలా అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ రకంగా మనము ఆంగ్ల భాషకు సంబంధించినటువంటి నేచర్‌ని, దీని యొక్క స్వరూపాన్ని, వైవిధ్యాన్ని, అదేవిధంగా దాని యొక్క ప్రాధాన్యతని కొద్ది మేరకు మనము డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇంకా మనం రాబోయే సెషన్స్‌లో ఇంకా మనకి అవకాశం ఉన్నట్లయితే వీటన్నింటి అంశాల గురించి మరి విరివిగా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ.